ఆపద వస్తే దేవుడిని తలుచుకోవడం పరిపాటి. మరి దేవుడే ఆపదలు తెస్తే ఉప ఎన్నిక జరిగే నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థులకు దేవుడు సంకటంగా మారాడు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఓటరు దేవుడి కరుణా కటాక్షాలు పొందే కొత్త ఆలోచనలు చేస్తున్నారు. నారాయణఖేడ్లో నారాయణ మంత్రం, పండరీపురం యాత్రలో ఓటర్లు, వేల సంఖ్యలో యాత్రకు బయలుదేరిన ఓటర్లు, ఆందోళనలో అభ్యర్థులు, పండరీపూర్ యాత్ర మానుకోవాలని విజ్ఞప్తులు, గెలిచాక కోటిలింగ దర్శనం చేయిస్తామని హామీలు. ఈ నెల 13న నారాయణఖేడ్ ఉప ఎన్నిక. పాదయాత్రగా వెళ్తున్న వీళ్లంతా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు. రాజకీయ పార్టీ సభ కోసమో ఇంటింటి ప్రచారం కోసమో కాదు వీళ్లు వెళ్తోంది. ఇది భక్తి యాత్ర. ఏటా ఫిబ్రవరిలో వీళ్లంతా మహారాష్ట్రలోని పండరీపూర్ పాండురంగడి దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తుంటారు. వీళ్లను వారికార్లు అంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగిటి, నారాయణఖేడ్, మనూర్ మండలాలకు చెందిన వాళ్లు వీళ్లంతా. కనీసం 25 నుంచి 30 వేల మంది ఫిబ్రవరి మాసంలో పాదయాత్రగా వెళ్తుంటారు. వీళ్లంతా తిరిగి వచ్చేది ఈ నెలాఖరుకే. వీళ్ల యాత్ర ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంకటంగా మారింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పండరీపురం తరలి వెళ్తుండడం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలయ్యాక యాత్రకు వెళ్లాలని అభ్యర్థులు కోరుతున్నా సంప్రదాయాన్ని కాదనలేమని చాలా మంది భక్తులు చెప్తున్నారు. దేవుడు ముఖ్యమా, ఓటు ముఖ్యమా అంటే దేవుడికే తమ ఓటు అని చెప్తున్నారు. ఇప్పుడు ఓటు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యం కదా. దేవుడు ఉంటేనే కదా, దేవుడు మనకు చూస్తేనే కదా మనం ఓటు వేసేది. మళ్ళీ ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చేసారి కూడా వేయచ్చు. కానీ వీనికి మరిచినాం అనుకో, ఇక్కడనే పోతాం, మళ్ళీ ఇక రిటర్న్ పోలేము. వేల సంఖ్యలో వెళ్తున్న తమలాంటి భక్తుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఇస్తే బాగుంటుందని వీళ్లు సూచిస్తున్నారు. ఓటింగ్ జరిగే నాటికి తాము 250 కిలోమీటర్ల దూరంలో ఉంటామని, అక్కడికి ప్రభుత్వం లేదా అభ్యర్థులు వాహనాలు పంపిస్తే వచ్చి ఓటు వేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ భక్తజనులు అంటున్నారు. గవర్నమెంట్ పంపించినా సరే మాకు ఎక్కడి నుంచి మేము ఎక్కడ మా ఓటు మాత్రం ఒకటి వినియోగించుకోవాలి అనేటువంటి మా కుతూహలం అంతే. కాబట్టి అక్కడనే మాకు బ్యాలెట్ ఓటు ఒకవేళ మాకు పంపించినట్టయితే మేము అక్కడే మేము వినియోగించుకుంటాం. ఎవరు గవర్నమెంట్ పంపించినట్టయితే తప్పకుండా మేము మా ఓటు మేము వేసుకుంటాం. వలసలకు నిలయమైన నారాయణఖేడ్లో చాలా మంది ఓటర్లు పనుల కోసం ముంబై, భివండి, పూణేలో చెరుకు నరికేందుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న కొద్ది మంది పండరీపురం యాత్రకు బయలుదేరడం అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గుడికి వెళ్లొద్దని చెప్తే ఏ అరిష్టం జరుగుతుందోననే భయం మనసులో ఉన్నా ఎన్నికలయ్యాక తామే పండరీపురం తీసుకెళ్తామని కొంతమంది అభ్యర్థులు హామీలైతే ఇస్తున్నారు. మరి ఓటరు దేవుడి ఆలోచన ఎలా ఉంటుందో మరి.